పొంగులేటి అదేవిధంగా జూపల్ ఇద్దరికి సంబంధించి కూడా వారిద్దరి వ్యతిరేక చర్యలే కారణం అంటూ కూడా చెప్తా ఉంది అధికార పార్టీ. అసలు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేత శ్రీనివాస్ గారు కూడా మనతో ఈ రోజు డిబేట్ లో పాల్గొన్నారు. సో శ్రీనివాస్ గారు, ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఇద్దరు నేతల్ని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో 2018లో ముగ్గురు రెబల్స్ ని సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మరొకసారి ఇద్దరు నేతల్ని కూడా మరొకసారి సస్పెండ్ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఖమ్మంలో ఇప్పటికే చూస్తే పార్టీకి కొంత పార్టీ పైన వ్యతిరేక చర్యలు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ తీరుపైన ఈ రోజు సస్పెండ్ చేశామంటూ కూడా చెప్తా ఉంది. సో ఇది కరెక్టేనా? శాతం ఎప్పుడు కూడా అంతిమంగా వ్యవస్థ ప్రధానం, వ్యక్తులు ప్రధానం కాదు. ఎందుకంటే వ్యవస్థ ప్రధానంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి. వ్యక్తులు ఎప్పుడు కూడా వ్యవస్థ విధానాలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, అధిష్టానానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా వారిపైన వెయిట్ వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీలో అనేక మంది ఉంటారు, అందరినీ కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటది. ఎప్పుడు కూడా ఒకే వ్యక్తికి అవకాశం రావాలి, ఉండాలనేటువంటి యోచన కూడా మంచిది కాదు. వాళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద పదవులు పార్టీలో ఉండి నిర్వహించిన వాళ్ళు, వాళ్ళ గొప్ప రాజకీయ నేపథ్యం కూడా ఉంది. అట్లాంటి వ్యక్తులు అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టు, అనాలోచితమైనటువంటి పనులు చేస్తూ పార్టీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడము, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల చేత కుట్రలు చేసి సమ్మేళనాలను నిర్వహించకుండా కార్యక్రమాలు చేయడము, ఇట్లాంటి పనులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళపైన వేటు వేయకపోతే ఇట్లాంటివి హెచ్చరిల్లేటువంటి ప్రమాదం ఉంటది. కాబట్టి ఇది వ్యక్తులు, వ్యవస్థ ముందు, పార్టీ ముందు వ్యక్తులు చాలా తక్కువ. ఖచ్చితంగా వేటు వేయాల్సిందే. అందులో భాగంగానే జరిగినటువంటి పరిణామంగానే దీన్ని చూడాలి.